ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ వార్తో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. హమాస్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తోంది. అయితే హమాస్లో ఇజ్రాయేలీలు కొందరు ఇంకా బందీలుగా ఉన్నారు. వారికి సంబంధించిన వీడియోలను ఇటీవలి హమాస్ విడుదల చేసింది. ఇటీవలి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించాడు. మిలిటెంట్ సంస్థపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. తాను అధికార బాధ్యతలు చేపట్టకముందే వారిని విడిచిపెట్టాలని, లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈలోపు హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలను వదిలేయాలని అన్నారు. లేదంటే దురాగతాలకు పాల్పడుతున్న వారికి నరకం చూపిస్తానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వెంటనే బందీలను విడుదల చేయాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. కాగా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ వీడియోను విడుదల చేసింది. తమ వద్ద బందీగా ఉన్న అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ ఉన్నాడు. గత 420 రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నట్లు ఎడాన్ తెలిపాడు. తామంతా భయంతో రోజుకు 1000 సార్లు చస్తున్నామని చెప్పాడు. హమాస్ చెరలో ఉన్న తమను త్వరగా విడిపించాలంటూ వీడియోలో వేడుకున్నాడు. ఈ వీడియో నెట్టింటా వైరల్ అయింది. దీనిపై అతని తల్లి స్పందించింది. తన కుమారుడు ఒక్కడే కాదు, హమాస్ వద్ద బందీలుగా ఉన్న అందరినీ విడిపించాలని, ఇచ్చిన మాటను ప్రధాని నెతన్యాహు నిలబెట్టుకోవాలని కోరింది. ఈ వీడియోపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ హమాస్ను తీవ్రంగా హెచ్చరించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసింది. సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలయ్యారు. తర్వాత పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందగా ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది.